కవి రచయిత అందశ్రీ ఇక లేరు. కాసేపటి క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లాలపేట నివాసంలో అందశ్రీ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ అత్యవసర విభాగంలో చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగానే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. సోమవారం ఉదయం 7:25 మరణించినట్లుగా గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇక అందశ్రీ భౌతిక కాయానికి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో ఉంచారు. కడసారి చూపు నివాళులు అర్పించేందుకు పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇప్పటికే అందశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. దీంతో గట్కేసర్లో అందశ్రీ అంతిమ సంస్కారాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు అందశ్రీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. జూలై 18 సిద్దిపేట జిల్లా రేపర్తిలో జన్మించిన అందశ్రీకి 3 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయనకు తెలంగాణ సర్కార్ కోటి పురస్కారం అందించింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న అందశ్రీ ఎన్నో గేయాలు రాసి తెలంగాణ ప్రజల మన్ననలు పొందారు. అందశ్రీ తాను రాసిన గేయాలు, రచనలకు ఎన్నో అవార్డులందాయి. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం రాగా 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాలు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, అలాగే 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాలు పొందారు. అలాగే లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు ప్రముఖ కవి అందశ్రీ. జయ జయ హే తెలంగాణ రచయిత అందశ్రీ గారు వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి, తీవ్రమైన బాధకు గురి చేసింది. పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది, గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపరించడం జరిగింది. మీరందరూ ఏ ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరూ కూడా బయలుదేరికి వచ్చినాం. ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. అందశ్రీ గారి సేవలు, అందశ్రీ గారి రచనలు, అందశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి. తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా, అక్షరాపరంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ, వారి లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి, వారి అభిమానులకి, తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి, వారి బంధుమిత్రులకి, వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నింపరాన్ని ప్రశంసించాలని వారికి హృదయపూర్వకంగా ఆ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తుంది. వారికి